బీజేపీ కంచుకోటలో విజయం వైపు కాంగ్రెస్. ఎంపీ ఎన్నికలు దేశవ్యాప్తంగా 7 విడతలుగా జరగనుండగా ఇప్పటిదాకా జరిగిన 6 దశల పోలింగ్ లో 486 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. ఇక 7వ విడతలో కేవలం 67 స్థానాల్లో మాత్రమే జూన్ 1న పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుత 6వ విడతలో పోలింగ్ జరిగిన 58 లోక్సభ స్థానాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 53 చోట్ల పోటీ చేసి 40 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ 44 చోట్ల బరిలో నిలిచి కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేక ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ గతంలో మాదిరి 40 స్థానాలను సాధించే పరిస్థితి లేదు. కొన్ని కీలక స్థానాల్లో ఆప్తో జతకట్టిన కాంగ్రెస్ అధికార బీజేపీ పార్టీకి సవాల్గా మారింది. ఇక ప్రధాని మోడీ ప్రసంగాల్లో గతంలో మాదిరి ధీమా, ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించడం లేదు. గత ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మోడీ నాయకత్వంలోని బీజేపీకి అత్యధిక సీట్లను కట్టబెట్టాయి. ప్రస్తుత ఎన్నికల నాటికి ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు గతంలో మాదిరిగా లేవు. ఇక కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో మాదిరి 26 పార్లమెంట్ స్థానాలు ఆ పార్టీకి దక్కే అవకాశాలు లేవు. బీహార్ లో బీజేపీ, జేడీయూ, నితీష్ కుమార్ కూటమికి భంగపాటు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 39 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ కూటమి ఈసారి 15 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం కాంగ్రెస్ కూటమికి 10 పార్లమెంట్ స్థానాలు అలవోకగా వచ్చే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్ లో బీజేపీ బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ కూటమికి సైతం గతంలో కంటే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇటీవలే కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిన సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కంచుకోటలుగా భావించే కీలక నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం వైపు దూసుకుపోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన 10 ఏళ్లలో మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగాన్ని అస్తవ్యస్తం చేసి రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించి ప్రజాస్వామ్యాన్ని ఏ మేరకు బలహీనపరచారన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన పాదయాత్ర ద్వారా దేశ ప్రజల దృష్టికి సమర్థవంతంగా తీసుకువెళ్లగలిగారు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు ఇండియా కూటమి ధీటుగా పోటీ ఇచ్చిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2 దశాబ్దాల పాటు నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించిన ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఉనికి క్రమక్రమంగా కోల్పోతున్నట్టు నరేంద్ర మోడీకి ఎప్పటి నుంచో సమాచారం ఉంది. ప్రస్తుత పోలింగ్ సరళిని చూస్తే ఎన్డీఏ కూటమికి మొత్తంగా 220 నుంచి 250 స్థానాలకు మించవని ప్రచారం కూడా సాగుతోంది. ఇదే ప్రధానమంత్రి మోడీని కలవరానికి గురి చేస్తోంది. ఏదిలా ఉన్నా 2 పర్యాయాలు ఎన్డీఏ కూటమికి అధికారాన్ని ఇచ్చిన ఉత్తరాది ఓటర్లు ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తారా, గద్దె దించుతారా అన్నది జూన్ 4న వెలువడనున్న ఫలితాలతో తేలిపోనుంది.